ఏదైతే మనం బహిరంగ సభకి రావడం జరిగింది, ఇక్కడ కొంతమంది కళాకారులు కూడా రావడం జరిగింది. అందులో నక్క శ్రీకాంత్ గారు ఫోక్ సింగర్ అండ్ ఉగ్గు కళాకారుడు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తేనే. నమస్తే. ఏంటి ఈరోజు మరి మీరు పాట పాడబోతున్నారా, ఏదైనా ఉగ్గు కథ చెప్పబోతున్నారా? పాట పాడదాం, ఒగ్గు కథ చెప్పుదాం, మన రాజ్యంకై కొట్లాడదాం. ఎందుకంటే ప్రజల సమస్యల మీద పోరాడుతున్న మన మల్లన్నకు కళాభివందనాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రథసారథి నడిపిస్తున్న అన్న. బీసీల అందరం ఒకటై ఇలా మనం సీఎం మనం సీఎంలం కావచ్చు, మన మంత్రులం కావచ్చు, మనం ఎమ్మెల్యేం కావచ్చు, అన్నీ మనమే. మన దగ్గర లేనిదేంటి, డబ్బు లేదా? వచ్చే డబ్బు ఉన్నది మన బీసీల దగ్గర లేదా? అట్లా మనం రాజ్యం వెళ్ళాలి, రాజ్యాధికారం మనకు కావాలి. కాబట్టి ఇంత చక్కని కార్యక్రమాన్ని అన్న ముందుండి నడిపిస్తున్నందుకు అన్న తిన్మర మల్లన్నకు చాలా హ్యాట్సాప్ చెప్తూ, మల్లన్న గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది, 2028లో చిట్ట చివరి ముఖ్యమంత్రి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, 2028లో బీసీ వ్యక్తిని ముఖ్యమంత్రి చేస్తాం, తీర్మా మల్లన్న సచ్చుడా లేదంటే బీసీ వ్యక్తిని ముఖ్యమంత్రి చేయడం అని చెప్పి జరగదు. ఎలా చూస్తుంది? బీసీ ముఖ్యమంత్రి కంపల్సరీ కావాలి అన్న. అయితే మన సమస్యలు తీరుతాయి, బాధలు తీరుతాయి, బతుకులు మారుతాయి. కాబట్టి అన్న బీసీ ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి నేను కూడా కోరుకుంటున్నాను. ఎందుకు బీసీలు ఇంకా చైతన్యం రావట్లేదు, ఒక తాటిపైకి వచ్చే అవకాశం ఎందుకు లేదు? అదే అందుకోసమే ఇట్లాంటి ప్రోగ్రాం పెడితే మనం అందరం ఒకటై ఇంకా ముందుకు పోతామని చెప్పేసి ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది అన్న. దీనికి ఇంత చక్కగా నడిపిస్తున్నందుకు నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు ఏదైతే మీరు సాంగ్ ఒక ఒగ్గు కథ ఏదైనా ఒకటి చిన్నది. హరి 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 బొమ్మడమా హరిలోక సంచారి మద్దుల మానేరు మర్మన్న గడ్డ విధి నేర్పినవాడ వీరన్మన్లు బుద్ధి నేర్పిందానా పూనాంచారి అమ్మవారు పార్వతి 10,000 దండమే రామ రామ వై రామ 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 ఎల్లినాడు రా మల్లన్నాట రామ రామ ప్రజల సమస్యలు తీర్చని కట రామో రామో నడుము గట్టిగా నడిచి నాట రామ రామ దండివాడు రా మల్లన్నాట రామ రామ. కాబట్టి బీసీల కోసం కొట్లాడుతుండు, ఇలా ప్రజల సమస్యల మీద పోరాడుతుండు. కాబట్టి 100% అన్న కోసం మేము రావడం జరిగింది. అంత దూరం నుంచి సిరిసిల్ల నుండి ఇక్కడ దాకా రావడం జరిగింది. ఇప్పుడు మల్లన్న కోసం మీరు గతంలోగానే ఏమైనా పాట పాడారా, పాడే అవకాశం ఉందా? పాడతా ఇప్పుడు నెక్స్ట్ పాడతారా? పాడతా. ఆల్రెడీ పాట కూడా రాయడం జరిగింది. అన్న మల్లన్న తిన్మారు మల్లన్న పేదోళ్ళ పెన్నిదివే అన్న మాయన్న నానే రాసిన ఆల్రెడీ. అదంతా బుక్లో ఉంది. తప్పకుండా ఇచ్చేస్తా. 2 months 3 monthsలో అట్లా చేస్తాను. నమస్తే అండి. ఏదైతే ఇప్పుడు ఈరోజు భారీ బహిరంగ సభ సమరవీర్ అని చెప్పి మీరు నిర్వహించబోతున్నారు, అసలు ఈ సభ నుంచి మీరు ప్రభుత్వానికి ఎలాంటి సంకేతాలు ఇవ్వబోతున్నారు? అసలు మీ ప్రధాన డిమాండ్స్ ఏంటి? ముందుగా మీ ఛానల్ ఏంటి? మన ప్రజా వెలుగు ఛానల్కి ఇక్కడ వరకు వచ్చిన మా ఆహ్వానాన్ని మన్నించి మీరు వచ్చినందుకు చాలా ప్రత్యేక కృతజ్ఞతలు. ఇది ఒక బీసీ రాష్ట్రంలో, మన తెలంగాణ రాష్ట్రంలో బీసీ ముఖ్యమంత్రి కావడానికి ఈ సభ ఒక ప్లాట్ఫామ్. ఇది మన బీసీలను అగ్రవర్ణాలు అనగదొక్కి మన లక్షల సంపదను దోచుకొని ఈరోజు వాళ్ళు హైయెస్ట్ స్టేజ్లో ఉన్నారు. మనం దిగజారిపోయినాము. బీసీ యుద్ధబేరి తీన్మార్మలను ఇక్కడ నుంచి ప్రకటించడం జరుగుతుంది. బీసీలకు జరిగిన అన్యాయం, ఇన్ని రోజులు బీసీలు అసలు ఎలా బానిసలే బతికిర్రు, ఎలా బానిసలే చేసిర్రు ఈ అగ్రవర్ణాలు, బ్రాహ్మణ, రెడ్డి, వెలమ, ఈ కాపు, ఈ మన ఇవన్నీ కులాలు, ఎవరైతే అగ్రవర్ణ కులాలు ఉన్నాయో వీటి అన్నింటినీ వాటి జాతుల భరతం బట్టి బీసీ రాజ్యాన్ని తేవడానికి తీన్మార్ మల్లన్న ఇది ఒక ప్లాట్ఫామ్గా నిర్ణయించుకొని కొన్ని వేల మందితో బీసీ సభ ఈరోజు ప్రారంభించబోతున్నాడు. ఇప్పటికైనా బీసీలు చైతన్యమై తెలంగాణ రాజ్యాధికారి పార్టీలో చేరి మన బీసీ రాజ్యాన్ని తెచ్చుకోవడానికి మీరు ముందుకు రావాలని కోరుతున్నాను నేను. ఏదైతే మల్లన్న గారు 2028లో బీసీ వ్యక్తి ముఖ్యమంత్రి అవుతాడు 100% అని చెప్పడం జరిగింది, అది సాధ్యమైద్దా? అంటే నేను అమ్మంటున్నా, ఇప్పుడు బీసీ ముఖ్యమంత్రి సాధ్యమవుతుంది అన్నప్పుడు మన బీసీలు ఓటేస్తేనే వాడు గెలిచింది కదా టీఆర్ఎస్ వాడు. బీసీలలో ఇప్పటివరకు యూనిట్ అనేది రావట్లేదు కదన్నా, ఎందుకంటే 10% ఉన్న ఓసీలు ఎవరైతే రెడ్డిలో అధికారం వాళ్ళదే, మంత్రి పదవులు అన్నింటిలో వాళ్ళే ఉన్నారు. మన బీసీలో ఎందుకు యూనిట్ అనేది రావట్లేదు ఇప్పటివరకు? ఇంతకుముందు ఉన్న నాయకులు ఏం చేసిర్రు అంటే, బీసీ ఉద్యమాలు చేసే నాయకులు కేవలం బీసీ అనే నినాదాన్ని వాడుకున్నారు. కేవలం ఎలక్షన్లకు ముందే బీసీ తర్వాత ఎలక్షన్లు అయిపోయినాక మళ్ళీ పోయి వాళ్ళ సంఖ్యల కింద ఏరుడు. అట్లా కాకుండా ఈ తెలంగాణ రాష్ట్రంలో బీసీలకంటూ ప్రత్యేక పార్టీ పెట్టిన వ్యక్తి మల్లన్న, తీన్మార్ మల్లన్న. ఎట్టి పరిస్థితుల్లో మీరు ఒకసారి చూడండి, మీరు పొలాలల్లో మన బాయికాడ ఒకప్పుడు పటేల, ఒకప్పుడు రావు రెడ్డి సారు దొర అని పిలిచినప్పుడు అట్లా కాదు, పేరు పెట్టి పిలుతున్నారు డైరెక్ట్. మొన్న చూసిన ఎలక్షన్లలో మీరు బీసీ వేవ్ ఎంత వచ్చింది చూసిరు కదా. ఎంపీటీసీ, ఎమ్మెల్యే, సర్పంచ్ ఎలక్షన్లలో
బీసీలకు ఎంత ప్రాధాన్యత ఇచ్చిర్రు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ మెడలు బట్టి గద్దె దించిండు మల్లన్న. అయితే సొంత పార్టీలో ఎమ్మెల్సీ అయి ఉండి మినిస్టర్ ఇస్తా అన్నా కూడా ఆ మినిస్టర్కు ఆశ చూపకుండా ఆ లెక్కలు తప్పు చెప్పిర్రు అని చెప్పి అన్న ఆఫీసులనే తగలబెట్టిండు. దానికి పార్టీ షోకాజ్ నోటీస్ ఇస్తే నేను తప్పు చేయలే, నా బీసీలకు అన్యాయం జరిగింది, నేను తప్పు చేయలే, నువ్వు షోకాజ్ నోటీస్ ఎట్లా ఇస్తావు అన్నాక పార్టీ సస్పెండ్ చేసింది. మీరు ఒకసారి అర్థం చేసుకోవాలి, కేవలం ఓట్ల దగ్గరనే బీసీలను వాడుకుంటారు. మీరు చూడండి, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో హాస్పిటల్స్ ఇవ్వాలి, కాలేజీలు ఇవ్వాలి, స్కూళ్ళు ఇవ్వాలి, రాజకీయంగా ఆస్తులు ఎవరికి ఉన్నాయి, కేవలం అగ్రవర్ణాల దగ్గరనే. ఎప్పుడన్నా చూసిరా మన కుమ్మరన్ననో, కమ్మరన్ననో, మాలన్ననో, మాదిగననో, యాదవననో, గౌడన్ననో, వలన్న ముఖ్యమంత్రి కాగా చూసిరా? కారు. ఈ లెవెల్ ఇప్పుడు రేవంత్ రెడ్డి, అంతకుముందు చంద్రశేఖరరావు, అంతకుముందు వైఎస్ రాజశేఖర్ రెడ్డి. కేవలం రెడ్డి రావు బ్రాహ్మణ వెలమ, రెడ్డి రావు బ్రాహ్మణ వీళ్ళు తప్ప మన బీసీలు ముఖ్యమంత్రి గారు. ఇప్పటికైనా చైతన్యం తెచ్చుకొని 2028లో బీసీలు మీరు చైతన్యం కాదు అంటారు కదా, గత 5 ఏళ్ల ముందు బీసీల పరిస్థితి ఎట్లుండే, ఇప్పుడు ఎట్లుండే మీరు ఒకసారి చూడండి ఎంత చైతన్యం వచ్చింది అనేది. ఖచ్చితంగా మేమెంత జనాభానో మాకంత వాటా ఖచ్చితంగా సాధించి తీరాలి. ఇప్పుడు ఏదైతే మామూలుగా మల్లన్న గారు నిన్న మాట్లాడుతూ ఈ సభ నుంచి చాలా లీకేజ్లు ఉన్నాయి, లీకేజ్లు బయటికి రిలీజ్ చేయబోతున్నా అని చెప్పడం జరిగింది. ఏంటి అసలు ఆ లీకేజ్? అది మల్లన్న గారికి తప్ప ఎవరికి తెలియదు. యాక్చువల్లీ మీరు అసలు ఈ బీసీ ఉద్యమాలు చేసే నాయకులు చూడండి, ఇప్పుడు మీరు మల్లన్న చెప్పిన కాన్సెప్ట్ గతంలో ఆర్ఎస్ కుమార్ సార్ కూడా చెప్పలేడు. అసలు మన బీసీలు ఎంతమంది ఉన్నారు, ఏ రంగాలలో ఉన్నారు, బీసీల వాటా ఎంత, బీసీల ఈడబ్ల్యూఎస్ కోటా ఎవరికైనా తెలుసా? అంతకుముందు ఈ పిఆర్టీయూ సంఘం పైన వీటిపైన ఈడబ్ల్యూఎస్ కోటా అయింది. అసలు ఈడబ్ల్యూఎస్ కోటా వల్ల బీసీలు ఎలా మోసపోతున్నారు, ఎలా అన్యాయం జరుగుతుంది, ఇలాంటి లెక్కలు అసలు మల్లన్న గారు తప్ప ఎవరు బయట పెట్టలేదు. అసలు ఈరోజు బయట పెట్టబడే లెక్కలు మాత్రం అతి భయంకరమైన, బీసీలకు జరిగిన అన్యాయాలపై అతి భయంకరమైన లెక్కలుగా అన్న చెప్తున్నాడు. ఇది చాలా రోజులు రీసెర్చ్ చేసి ఈ రోజు చెప్పబోతున్నాడు మల్లన్న లెక్కలు. ఈ రోజు సభకి ఎంతమంది వచ్చే అవకాశం ఉందన్న? కొన్ని వేల మంది ప్రతి జిల్లా నుంచి, మాకు 1,00,000 మంది రావాలి సభకు. మేము ప్రతి జిల్లా నుంచి, ఇప్పుడు మా జిల్లా నుంచి మేము 3-4 బస్సులు తీసుకొచ్చినాం, 12-13 కార్లు తీసుకొచ్చినాం. మా ఉమ్మడి జిల్లా నుంచి 20-30 బస్సులు వస్తున్నాయి. అట్లా మల్లన్న గారు ఏంటంటే ఈ ప్రోగ్రాంకి రావడానికి ఫస్ట్ కార్యకర్తలకు మాత్రం ప్రత్యేక చర్చ పెట్టి, మా పార్టీకి రాష్ట్ర కమిటీ ఉంది, జిల్లా కమిటీ ఉంది, గ్రామ కమిటీ ఉంది, మండల కమిటీ ఉంది. మల్లన్న గారి ఆదేశాలు రాష్ట్ర కమిటీ నుంచి జిల్లా కమిటీ నుంచి మండల కమిటీ, గ్రామాన ప్రతి ఒక్కరూ ఇలా పొలాల కాడికి పోయినా ఎక్కడికి పోయినా మల్లన్న సభ పెట్టిండు అని చెప్పి రాబోతుంది. ఇప్పుడు వస్తున్నప్పుడు ఏమైనా ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తారా పోలీసులు? ఎలాంటి మా దగ్గర జరిగినాయిలే. మేము నిన్న మా జిల్లా అధ్యక్షుడు దండు వినోద్ అని ఉంటాడు, ఆయన జెండాలను పోస్టర్లు కడితే నైట్ చింపేసిర్రు. మాకు తీర్మార్మల దగ్గర పనిచేస్తున్నప్పుడు మాకు ఈ ఎదురు దెబ్బలు, ఈ నిర్బంధాలు ఇవేం మాకు కొత్త కాదు. నేను అన్న దగ్గర 4-5 సంవత్సరాలు అవుతుంది. ఎంత దొక్కితే అంత లేస్తామనేది మల్లన్న కాన్సెప్ట్. ఇక ఒకటే, శత్రువు అవకాశం ఇతడు ఎవడైతే ఇయ్యడు. మన గురించి చర్చ జరగాలి, ఆ చర్చ అబద్ధమని నిరూపించాలి. అది అన్న నేర్పింది మాకు. ఈ నిర్బంధాలు, కేసులు 100కి ఎక్కువ పెట్టారు కేసులు. మల్లన్న భయపడ్డా? మల్లన్న గుండె చూసే మేము అట్లా ధైర్యవంతులను తయారైనాం. ఏదైనా బీసీ రాజన్ అయితే ఎవడాపడు. ఉన్న ముచ్చట చెప్తాం. ఖచ్చితంగా 2028లో బీసీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు. మీరు చూడరు అంతే. చెప్పండి, మీరు చెప్పండి. ఏదైతే ఈరోజు ఈ సభ నుంచి అసలు ఏంటి, మీరు ఎలాంటి సంకేతం ఇవ్వబోతున్నారు? ఇప్పుడు తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో, మల్లన్న గారి ఆధ్వర్యంలో మన బీసీల, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల పార్టీ ఉన్నది. ఏ పార్టీలు కూడా పోవద్దు, మన ఓట్లు వేసుకుందాం, మన రాజ్యాధికారం సాధిద్దాం, మన బీసీ ముఖ్యమంత్రి సాధిద్దాం, మల్లన్న కాన్సెప్ట్. ఈ భువనగిరి వేదిక మీదుగా 1,00,000 మందితోని మల్లన్న పిలుపునిస్తుండు. జై తెలంగాణ, జై టీఆర్పీ, జై మల్లన్న. ఈరోజు ఏదైతే మల్లన్న గారు నిన్న మాట్లాడుతూ చాలా లీకేజ్లు ఉన్నాయి, నేను లీకేజ్లు మొత్తం భయంకరమైన లీకేజ్లు బయట పెట్టబోతున్నానని చెప్పాడు. ఏంటి అసలు? మా పార్టీ జిల్లా అధ్యక్షులు మీకు సభలో ప్రెస్ ముఖంగా అన్ననే చెప్తారు, అన్ననే మాట్లాడతారు. ఆ విషయం చాలా బస్సులు ఆపుతారు. ఇప్పటి వరకు కొంతమంది మీద కేసులు పెట్టిరు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం తొందరనే ఉంది గద్దె దిగడానికి. మన తెలంగాణ రాజ్యాధికార అతి దగ్గరలో ఉందని ఈ సభాముఖంగా మేము మెసేజ్ ఇస్తున్నాం. ఏదైతే 2028-29లో తిరుమల మల్లన్నని బీసీ ముఖ్యమంత్రి, తిరుమల మల్లన్న ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందా? చూడొచ్చా మనం? అది మీరు ఇప్పుడు ఎలాగ అది నేను చెప్తాము, అది కొంచెం టైం ఉంది, చెప్తాం మేము.